బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఒప్పందాల్లో భాగంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఇవాళ కేసు నమోదైంది. ఈ కేసులో మొదటి నిందితునిగా A1గా కేటీఆర్ను, అలాగే A2గా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ను A2గా, A3గా హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి BLN రెడ్డి పైన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు రిజిస్టర్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ కేసు నమోదు చేయడము. ఈ కేసు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో ఏసీబీ ఇవాళ కేసు రిజిస్టర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధింంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకుందని, అలాగే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే దాదాపు 45 కోట్లకు సంబంధించిన ఫారిన్ కరెన్సీని చెల్లించారు అనే వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అలాగే చీఫ్ ఇంజనీర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. అయితే అధికారులపైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయితే కేటీఆర్ ఒక లెజిస్లేచర్గా ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. దీనిపైన గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. అయితే తాజాగా గవర్నర్ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ముందుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో శాంతికుమారి మంగళవారం రాసినటువంటి లేఖ నేపథ్యంలో ఇవాళ కేసు రిజిస్టర్ చేస్తూ ఏసీబీ నిర్ణయం తీసుకుంది. అయితే 2023 సంవత్సరంలో 2023 ఫిబ్రవరి నెలలో ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఈ ఆపరేషన్స్, అలాగే నెక్స్ట్ జెన్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో ఒక కార్ రేసింగ్ నిర్వహించారు. అప్పటి మంత్రి ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పి అప్పట్లో ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే ఈ కేసులో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి, అలాగే ఒక దేశీయ అంటే లోకల్ హెచ్ఎండిఏకి బోర్డు మధ్య ఒక ఒప్పందం కుదురుతున్నప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండానే దాదాపుగా 45 కోట్ల విలువైనటువంటి ఫారిన్ కరెన్సీ చెల్లించడం, అది డాలర్ల రూపం చెల్లించడం అనేటువంటిది ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే వీటన్నిటిపైన కూడా ఈ కేసు రిజిస్ట్రేషన్లో భాగంగా ఈ కేసు రిజిస్టర్ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఫండ్స్ ఏమైనా డైవర్ట్ చేశారా, అలాగే ఈ మొత్తం ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ చెల్లించినటువంటి దాదాపు 45 కోట్ల విలువైనటువంటి ఈ ఫారిన్ కరెన్సీ ఏ రకంగా ఉపయోగించారు, దీంట్లో నిధులు ఏమైనా దుర్వినియోగం అయ్యాయా, తదితర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో యాంటీ కరప్షన్ బ్యూరో విచారణ జరపనుంది. అయితే మరొక 2 రోజుల్లో కేటీఆర్ను కూడా ఏసీబీ అధికారులు విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు ఒక రాజకీయ మలుపు కూడా తీసుకుంది. దీనిపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పలు సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. దీనిపైన కేటీఆర్ ఒకటే చెప్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో అసెంబ్లీలో విచారణకు చేపట్టండి, అసెంబ్లీలో చర్చకు పెట్టండి, ఆ చర్చలో భాగంగా ఏమేం జరిగింది, ఎట్లా డబ్బులు చెల్లించారు, ఏ రకంగా చేశారు, తదితర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తానని చెప్పి కేటీఆర్ కూడా ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ అయితే చెప్తూ వస్తోంది, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ఎటువంటి నిధుల దుర్వినియోగం కాలేదు. నగర ప్రతిష్ట పెంచేందుకు, తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు విదేశీ సంస్థలతో ఒప్పందాలు జరుపుకొని ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్ రేసింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు తాము పూనుకున్నామని, కొంత భాగంలో అప్పట్లోనే నిర్వహించినటువంటి ఒక దఫా ఈ రేసింగ్లో భాగంగా నగరానికి, అలాగే రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది, ఒక ఇమేజ్ బిల్డప్ అయింది అనేటువంటి వాదన బీఆర్ఎస్ వినిపిస్తూ వస్తుంది. అయితే నిర్వహించారు తప్పితే దీంట్లో నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చాలా నిధుల దుర్వినియోగం అయ్యాయి, విదేశీ కరెన్సీని దుర్వినియోగం చేశారు, విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. కేటీఆర్ను విచారణకు పిలిస్తే
కేటీఆర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, వీటన్నిటిని కూడా క్రోడీకరించి దీంట్లో ఆల్రెడీ కేటీఆర్ను A1గా పెట్టారు, A2గా అరవింద్ కుమార్ను పెట్టారు, అలాగే A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ను పెట్టారు. కాబట్టి వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, వచ్చినటువంటి అవుట్పుట్ని బేస్ చేసుకొని కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది, కేటీఆర్ను అరెస్ట్ చేసే వరకు వ్యవహారం వెళ్తుందా, తదితర అంశాలన్నింటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.